హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ హరే ప్రణామం కృష్ణ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు జీ. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మొదలు పెడదామండి. భగవద్గీత హరే కృష్ణ 17వ ప్రభుజీ. అధ్యాయం. హరే కృష్ణ మాతకి దండవత్ ప్రణామం. సో 17వ అధ్యాయం. దీన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటారనమాట. శ్లోకాలు 26, 7, 28. ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామह्यं దదాతి స్వపదాంతికం. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో శ్లోకం ఈ రకం ఉంటుంది. సద్భావే సాధుభావే చ సద్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్ శబ్దా వార్తయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సద్ ఇతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సద్ ఇతి ఏవాభిధీయతే. అంటే అసలు భక్తి అసలు భక్తి దేనికోసం చేస్తాము? భక్తి ఏదైతే మనం భక్తియుక్త సేవ ఏదైతే ఉందో కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. దాని యొక్క అంటే ఏ ఉద్దేశం కోసం మనం భక్తి చేస్తున్నాం? అది పరతత్వం కోసము. అది లక్ష్యం. పరతత్వమే పరమ లక్ష్యం అని చెప్పేసి భగవంతుడే స్వయంగా అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అంటే 3 ఉంటాయన్నమాట. అభిధేయ ఏంటది సంబంధ అభిధేయ ప్రయోజన ప్రభుజీ. సంబంధ అభిధేయ ప్రయోజన. సో ప్రయోజన అంటే నీ ఉద్దేశం అంటే ఏంటి, ఏం లభిస్తుంది దానివల్ల, దాని ప్రయోజన అంటాం అన్నమాట. సో ప్రయోజనం ఏమొస్తుంది ఇక్కడ? ఆ భగవంతుడే, ఆ పరతత్వమే. అంటే కాబట్టి మనం ఏదో ఉద్దేశించి మనం అంటే చాలా మంది అంటారు, అరే ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను భక్తి చేస్తూ ఉన్నాను, ఇన్ని కష్టాలు ఇంకా ఉన్నాయి, ఇది ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, భక్తి చేస్తున్నాను కదా, ఇవన్నీ ఎందుకుంటాయి? భక్తి చేస్తే భగవంతుడి ప్రేమ మనకి లభించాలనే ఉద్దేశం ఉండాలన్నమాట. అప్పుడు మనకి అంటే ఆ ఉద్దేశం ఉంటే
ఇప్పుడు కష్టాలు ఉన్నా కష్టాలు లేకపోయినా అప్పుడు అంతగా మన మనసు ఆ విచలితం అవ్వదన్నమాట. ఇంకా దాని తర్వాత ఏం చెప్తారు? ఎవరైతే భక్తి ఈ సాధన ఎవరైతే చేస్తున్నారో వారిని కూడా సత్ అని అంటారన్నమాట. ఉం? ఎవరైతే ఆ ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళు సత్ అని అంటారు. వాళ్ళు చేయబోయే కార్యము వాళ్ళు కూడా సత్తు. వాళ్ళు చేయబోయే ఆ ఏదైతే తపస్య ఉంటుందో అది కూడా, ఏదైతే దానం ఉంటుందో అది కూడా సత్ కింద వస్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ ఆధ్యాత్మికము అని. ఉం? అంటే ప్రభుపాద్ స్టార్టింగ్ లోనే చెప్తారు. చిన్న అంటే మనం భగవద్గీత స్టార్ట్ చేసే ముందు రీడ్ స్మాల్ బుక్స్ అని అంటారన్నమాట. స్మాల్ బుక్స్ లో నే ప్రభుపాదుల వారు ఒక చాలా ఇంపార్టెంట్ వాక్ చెప్తారన్నమాట. కృష్ణ ఇస్ అబ్సల్యూట్ అండ్ కృష్ణ లోక ఇస్ అబ్సల్యూట్. ఎవ్రీథింగ్ కృష్ణ నామ్ అన్ని పరతత్వం కింద వస్తుందన్నమాట. అంటే కృష్ణుడు వేరు, కృష్ణుడి భక్తి వేరు, అలా కాదు. అంటే ఆధ్యాత్మిక లోకంలో అన్ని పరతత్వం కిందే వస్తాయి. అంటే అన్ని ఆధ్యాత్మికము. ఏదైతే మనం భక్తి చేస్తున్నామో అది ఆత్మికము. అంటే ఆచార్యులు పాడతారు, గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన. అంటే గోలోకం నుంచి వచ్చింది ఇది, ఇక్కడ భౌతికం కాదు. ఏదైతే మనం హరినామ సంకీర్తనం చేస్తున్నామో అది భౌతికం కాదు. తర్వాత ఏమంటారు? వైష్ణవ తత్వం అంటారు. అంటే చైతన్య మహాప్రభు ఈ తత్వాలన్నీ అంటే మనకి చూపించడానికి కలియుగంలో రకరకాలుగా వస్తారన్నమాట. అంటే పంచతత్వ రూపంలో వస్తారన్నమాట. చైతన్య మహాప్రభు స్వయం అంటే కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభులో వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక విస్తార రూపంలో నిత్యానంద ప్రభు వస్తారు, బలరాము గురుతత్వం ఆయన. తర్వాత ఆ అద్వైతాచార్య విష్ణుమూర్తి సదాశివుడి రూపం, అదేంటంటే భగవతత్వం. తర్వాత ఆ గదాధర్ పండిత్ రాధారాణి, స్వయంగా రాధారాణి రూపం అన్నమాట. అంటే భక్తి శక్తి. తర్వాత ఇంకొక భక్తుడి రూపం ఎవరు? శ్రీవాస్ ఠాకూర్. సో అది వైష్ణవ తత్వ. అలాగా పంచతత్వ రూపంలో కృష్ణుడు వస్తారు ఈ కలియుగంలో చూపించడానికి. కాబట్టి చూడండి, ఎవరైతే వైష్ణవుడు ఉన్నారో అది కూడా అంటే మనం పూజింపబడే యొక్క తత్వం అన్నమాట. అందుకే ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళని వైష్ణవులు అంటాము. కృష్ణ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళని వైష్ణవులు అంటాము. కాబట్టి అంత చెప్తాం, వైష్ణవుల పట్ల మీరు అపరాధాలు చేయకండి. ఎందుకంటే వైష్ణవులు చాలా ప్రియము కృష్ణుడికి. ఇంకోటి ఏంటంటే వైష్ణవుల స్థితి కూడా ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటుందన్నమాట. అంటే భౌతిక స్థితిలో ఉండదు. ఎవరైతే వైష్ణవులు ఉంటారో వాళ్ళ స్థితి కూడా ఆధ్యాత్మికము. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అంటే ఎవరైతే భగవంతుడి భక్తి చేస్తున్నారో వారు కూడా సత్ కింద పిలువబడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే భక్తి చేస్తున్నారో భగవంతుడి ప్రీత్యర్థం కోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భక్తి, దానం, తపస్య, సేవ, ఏదైనా అదంతా భగవంతుడి ప్రీత్యర్థం కోసం. కాబట్టి అది కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటుందన్నమాట. అది కూడా అంటే ఆ ఎవరైతే భక్తి చేస్తున్నారో వారు కూడా ఏ భక్తి చేస్తున్నారో అది కూడా. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్. అంటే అన్ని ఆధ్యాత్మికం. అంటే ఆ ఒక రకంగా ఒకటే. అందుకే పంచతత్వ ఆ రూపంలో వచ్చి అందరూ కలిసి మన ఆల్టర్ లో ఉంటారన్నమాట కలిసి. ఎందుకంటే ఒక రకంగా వ్యత్యాసం లేదు అని చూపించడానికి. నాకు శ్రీవాస్ ఠాకూర్కి మధ్య ఒక రకంగా వ్యత్యాసం లేదు అని చెప్పేసి చైతన్య మహాప్రభులు వారు తెలియజేస్తారు. ఏంటి ఆయన భక్తుడు జీవతత్వ, కానీ
భగవంతుడేమో భగవంతుడు. వ్యత్యాసం ఉండాలి కదా! వ్యత్యాసం ఉంది. కానీ వ్యత్యాసం కూడా లేదు. ఉం? అంటే ఉమ్, ఇది మన తత్వంలో మనకు తెలుస్తుంది చైతన్య మహాప్రభు నేర్పించిన ఆ, తత్వం. కాబట్టి ఆ తర్వాత ఇంకా ఈ తాత్పర్యంలో ఏం చెప్తారంటే ఆ ఏదైనా ఒక ఆ, కార్యం చేసే ముందు ఓం తత్సత్ అని చదవమంటారు అన్నమాట. అంటే ఏ- ఏదైతే ఈ ఆ, ఉమ్, ఆధ్యాత్మిక పరమైన భావాలు ఏదైతే ఉంటాయో, ఏదైతే ఆ, పనులు ఏదైతే ఉంటాయో దాని మీద ఓం తత్సత్. మీరు పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ ఆయన క్లాసెస్ మొదలు పెట్టేటప్పుడు ఆయన ఎప్పుడు మొదలు దేంతో పెడతారు? ప్రభుపాల్ వారి ప్రణామ మంత్రితోనే ఏదో మాట్లాడడం మొదలు పెడతారు. అది లేకుండా అసలు నోరు విప్పరు. ప్రభుపాల్ వారి ప్రణామ మంత్ర తర్వాత హరినామం, హరినామం తర్వాత అంతా ఆ, ఏదైతే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మొదలు పెట్టే ముందు హరి ఓం తత్సత్ అని అంటారన్నమాట. ఎందుకంటే ఆ అది ఇక్కడ రాసింది. అంటే ఎవరైనా ఇది ఆ ఎస్పెషల్లీ అంటే ఒక ఓ, ఇది ఏంటంటే ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు, లేకపోతే ఏదో ఒకటి బ్రాహ్మణ ఆ జనేయు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఓం తత్సత్ అని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాప్తిరస్తు అని ఆ దీవించేటట్టు దీవించేటట్టు ప్రార్థించేటట్టు ఎదుటి వాళ్ళకి భక్తి భావం రావాలి అని ఆ భగవంతుడికి విన్నపి ప్రసాదిస్తున్నట్టు. ఉం? అది. సో ఇది ఆ, చదువుతున్నప్పుడు నాకు ఆ అదే ఎలాగైతే మహారాజుల వారు చెప్తారో ఉం? అన్ని అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆ అర్థమైంది అన్నమాట. ఎందుకంటే ఆ భావన ఏంటి అంటే నేను స్వయంగా ఎవరిని ఉద్ధరించలేను. ఆ భగవంతుడి ఆ కృప కావాలి. వీళ్ళు ఎదుటి వాళ్ళు ఉద్ధారణ అవడానికి దయచేసి వీళ్ళని ఉద్ధరించుము దేవుడా అని చెప్పేసి ఒక విన్నపం ప్రసాదిస్తున్నట్టు అన్నమాట. అంటే చాలా ఆ ఏంటది ఒక హ్యూమిలిటీతో ఒక అప్పుడు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అన్ని ఏదైతే ఆధ్యాత్మిక పరమైన భక్తి భావాలు ఏదైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉంటాయో అన్ని అప్పుడు ఆ ఒక విధమైన సత్ అంటే అంటే పూర్ణం పూర్ణత్వం అనేది అప్పుడు లభిస్తుంది అని చెప్పేసి అప్పుడు దాని భావన. పూర్ణత్వం లభిస్తుంది అని చెప్పేసి తర్వాత ఈ శ్లోకంలో ఆఖరి అంటే ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏంటంటే అశ్రద్ధయాహుతం దత్తం తపం కృతం చయత్ అసద్ ఇది ఉచ్యతే పార్థ నచతే ప్రేత్యనో హిహ. అంటే కాబట్టి ఏదైనా ఆ, ఏదైనా మనం భక్తి భావన కానీ ఏదో ఒకటి పనులు కానీ దానం కానీ తపస్సు కానీ ఏదో ఒకటి చేసామనుకోండి, కానీ దాంట్లో భగవంతుడి పైన మనకి నమ్మకం లేదు అంటే అప్పుడు అది సత్ కింద రాదన్నమాట. అంటే అది అసత్ కింద వస్తుంది అనమాట. అంటే ఒక విధంగా అది ఉమ్, ఈ జన్మలో గాని తర్వాత మరియు తర్వాత జన్మలో గాని మనకది ఉపయోగం పడదు. చూడండి ఇది. అందుకే ఈ ఈ శ్రద్ధ గురించి మాట్లాడేటప్పుడు ఈ అంటే ఈ ఏదైతే అధ్యాయం ఉందో అది శ్రద్ధ గురించి మాట్లాడుతుంది అనమాట. శ్రద్ధాయాత్ర విభాగ యోగ. కాబట్టి ఇక్కడ ఆఖరి శ్లోకం కూడా శ్రద్ధతో మొదలు ఆపుతుంది అనమాట. ఏంటది? ఏ పనులు చేసినా శ్రద్ధ లేకపోతే, భగవంతుడి పట్ల శ్రద్ధ లేకపోతే అది మనకి ఏమాత్రమైనా లాభం ఉండదు. అందుకే చూడండి, భగవంతుడి
భక్తి ఏదైతే ఈ ప్రేమకి చేరుకోవాలి అంటే ఇలా ముందు అంటే మనం ఏమనుకున్నాము, ఆ ఉద్దేశం ఏంటి, ప్రయోజన భగవంతుడి ప్రేమ, ఆ భగవంతుడే, అదే ఉద్దేశం, అదే ప్రయోజన. కానీ ఆ ప్రేమ పొందాలి అంటే మొదలుదేంతో అవుతుంది? శ్రద్ధ. శ్రద్ధ భజన క్రియ సాధు సంగ అనర్థ నివృత్తి. కాబట్టి శ్రద్ధ లేకుండా మనం ఏంటి ముందుకు వెళ్ళలేము. శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధతో పాటు మనం ఏదో పని చేయాలి. మనం ఏదో ఒకటి దానం గాని, తపస్సు గాని, భక్తి భావనలు గాని, వినామం కానీ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కొన్ని మాయావాద మఠాలు ఉంటాయన్నమాట. మాయావాద మఠాలు, ఉం? రకరకాలు ఉంటాయి మాయావాద మఠాలు. ఇక్కడ బెంగాల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళ మఠాలకు వెళ్తే హరినామం జపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు హరినామం జపిస్తారు. కానీ ఏమంటారు? భగవంతుడు లేడు. భగవంతుడు అనేది ఒక ఏదో ఒక ఆలోచన మాత్రమే. అందరూ భగవంతుడే. నువ్వు భగవంతుడు, నేను భగవంతుడు, అందరూ భగవంతుడే. కుక్క భగవంతుడు, అందరూ భగవంతుడే. శ్రద్ధహీనతో ఏదైతే అప్పుడు వాళ్ళు ఏదైతే ఈ భక్తి భావన లాగా కనిపించే పనులు ఏవైతే చేస్తున్నారో దానికి ఏమీ ప్రతిఫలం ఉండదు. ఇంకా ఏంటంటే అపరాధం తగులుతుంది. శ్రద్ధ లేకుండా మనం ఇవన్నీ ఏదైతే మనం చేస్తున్నామో, శ్రద్ధ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ కృష్ణ యాజ్ సుప్రీం. భగవంతుడు పరమ పురుషోత్తమైన పరమ పురుషోత్తముడు అయిన శ్రీకృష్ణుడు అని మనం ఒప్పుకోవడం. అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన పరమ పురుషుడు శ్రీకృష్ణుడు అని ఏదైతే మనకి తెలిసి ఉండాలి, అది తెలియకుండా, అది ఒప్పుకోకుండా, తెలియకుండా కానీ లేకపోతే ఒప్పుకోకుండా కానీ మనం ఏం చేసినా వ్యర్థము. అందుకే చూడండి భగవద్గీత మొదట్లో ప్రభుపాదుల వారు ఇదే చెప్తారు. ఏం చెప్తారు? ఇది ఇది చదవాలి అంటే మీరు కనీసం చదివేటప్పుడైనా మీరు ఒప్పుకోవాలి. భగవంతుడు కృష్ణుడు, భగవంతుడు స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పేసి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటూ మీరు ఏదైతే ఉందో ఈ భగవద్గీత చదవాలి. లేకపోతే మీకు ఆ ప్రతిఫలం రాదు. అదేంటి భగవద్గీత నేను ఒప్పుకోకపోయినా కూడా భగవద్గీత కదా, స్వయంగా భగవంతుడు చదివిందే కదా, చెప్పిందే కదా, నేను చదువుతాను, ఎందుకు ప్రతిఫలం రాదు అంటే రాదు. చాలా మంది భగవద్గీత కృష్ణుడిని తీసేసి భగవద్గీత చదువుతారు. అంటే కృష్ణుడు మైనస్ భగవద్గీత. ఏం లాభం వస్తుంది? ఏమీ లాభం రాదు. అందుకే ప్రభుపాదుల వారు ఏదైతే ఈ భగవద్గీత ఉందో రాస్తారు. ఇన్ని భగవద్గీత యొక్క ఇది ఏంటది ట్రాన్స్లేషన్ అవన్నీ ఉన్నా అందుకే నేను మళ్ళీ రాస్తున్నాను. ఎందుకంటే ఎన్ని చూసినా అన్ని మీరు కృష్ణుడు తీసేస్తున్నారు, ఈ భగవద్గీత మీకు తోచినట్టు మీరు రాసేస్తున్నారు, చెప్పేస్తున్నారు అని కాదు. కృష్ణుడు చెప్పినట్టు కృష్ణుడు ఏ ఉద్దేశంతో భగవద్గీత చెప్తున్నారో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, అందుకే మళ్ళీ రాస్తున్నాను అంటారు. కాబట్టి ఆ శ్రద్ధహీన ఏదైతే కార్యాలు ఉంటాయో మనకి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఈ జన్మలో కానీ దీని తర్వాత జన్మలో కానీ. అందుకే గురువు వస్తారు మనకి శ్రద్ధ పెంచడానికి. గురువు వచ్చి మనకి శ్రద్ధ పెంచుతాడు. మనలో ఉన్న శ్రద్ధ ఏదైతే ఉందో భగవంతుడి పట్ల శ్రద్ధ ఏదైతే ఉందో ఆయన పెంచుతారు. అది గురువు యొక్క ఉద్దేశం. నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు, నాకు మీ మీద నమ్మకం ఉంది. భగవంతుడి మీద నమ్మకం లేదు కానీ మీరంటే నాకు నమ్మకం. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. గురువు దగ్గరికి వెళ్ళేసి కొందరు ఇట్లా చెప్తారంట. అలా కాదు. ఒక ట్రైన్ ముందుకు వెళ్ళాలి అంటే రెండు వైపులా చక్రాలు ఉంటాయి కదా. ఒకటి గురువు పట్ల శ్రద్ధ, ఇంకోటి భగవంతుడి పట్ల శ్రద్ధ. రెండు కలిసి వెళ్తాయని.
ఏ ఒక్కటి ముందుకెళ్ళి ఏది ఒకటైనా వెనకెళ్ళింది అనుకోండి, ట్రైన్ ఏంటి తప్పుదారి పడుతుంది, ట్రైన్ పడిపోతుంది, పట్టాలు దాటిపోయి కింద పడిపోతుంది. రెండు కలిసి వెళ్ళాలి. గురువు పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల శ్రద్ధ. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఎవరైతే భక్తుడు ఉన్నాడు అంటే ఈ గురువు ఎవరు? ఒక శుద్ధ భక్తుడు. కేవలం ఒక జీవుడిని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి గురువు వస్తారు. మరి అటువంటి గురువు ఆధ్యాత్మికంగా మనము అర్థం చేసుకోకపోతే మనం ఎలాగంటే మనకు శ్రద్ధ ఉంది అని మనం చెప్పగలం? భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి, గురువు పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ? సాక్షాత్ ఎవరైతే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే, సాక్షాత్ హరి అని చెప్పేసి సమస్త శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏంటి? గురువు. కాబట్టి గురువు పట్ల శ్రద్ధ, కృష్ణుడి పట్ల శ్రద్ధ అంటే అదే విధంగా ఉండాలి. అంటే నాకు గురువు పట్ల శ్రద్ధ ఇంత ఉంది, భగవంతుడి పట్ల శ్రద్ధ ఇంత ఉంది, అప్పుడు కూడా ముందుకు వెళ్ళాం. అర్థం చేసుకోండి. సమానంగా ఉండాలి. ఒక ఒక వీల్, ఒక చక్రం ముందుకే ఒక చక్రం వెనక్కి అలా కాదు, సమానంగా ఉండాలి. సమానంగా, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. గురుభక్తి మనకు కావాలి ముందుకు వెళ్ళాలి అంటే. అప్పుడు ఏదైతే ఈ కృష్ణ భక్తి, ఏదైతే మన ప్రయోజన కృష్ణ ప్రేమ అనేది ఉందో, ఎందుకైతే దేనికైతే మనం భక్తి చేస్తున్నామో అది మనకప్పుడు లభిస్తుంది. లవ్ ఏదైతే ఉందో, లవ్ ఇస్ ద అల్టిమేట్ గోల్. కృష్ణ ప్రేమ పరమ ఉద్దేశం ఇప్పుడు మనకి వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చాలా చక్కగా చెప్పారు ప్రభు. మన గురు హరే మహారాజ్ కృష్ణ చెప్పిన ప్రభుజీ విషయాలు కూడా దండవత్ చక్కగా ప్రభుజీ. మనకు తెలియజేశారు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలు మరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ సచ్చిత్ అంటే మరొకసారి చెప్పరా? తప్పకుండా. ఏదైతే భక్తి అంటే సత్ అంటే ఏంటంటే దానికి అంతం లేనిది, అంటే ఆధ్యాత్మికమైనది. ఏదైతే సచ్చిత్ ఆనంద అని అంటామో, ఇందులో సత్ అని ఏదైతే వస్తుందో అది దానికి అంతం లేనిది అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. అది సత్. కాబట్టి ఎవరెవరు సత్ కింద వస్తారు? ఏంటేంటి సత్ కింద వస్తుంది? భగవంతుడు తప్పకుండా వస్తారు, కానీ భగవంతుడి భక్తి కూడా సత్ కింద వస్తుంది. భగవంతుడి భక్తి చేసే భక్తుడు కూడా సత్ కింద వస్తారు. వారి యొక్క దానం గాని, వారి యొక్క తపస్సు గాని, వారి యొక్క క్రియలు గాని అవన్నీ సత్ కింద వస్తాయి. అవన్నీ ఎల్లప్పుడూ నిలిచిపోతాయి. ఆధ్యాత్మికం అంటే దానికి ఏ అంతం ఉండదు. ఇప్పుడు ప్రభుపాదుల వారు చేసిన ఏదైతే కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి నిత్యం అన్నమాట. ఒకలాంటి నిత్యం ఎప్పుడు ఉండేవి. ఏవైతే ఆయన కార్యాలు ఉంటాయో, ఏవైతే ఆయన వాక్యాలు ఉంటాయో, ఏదైతే ఆయన ఏదైతే పనులు చేశారో ఆధ్యాత్మిక పరంగా, ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే పనులన్నీ చేశారో అన్ని సత్ కింద వస్తాయి అన్నమాట. దానికి అంతం ఉండదు. సత్కార్యములు అనొచ్చు. సత్కార్యం, అవును, దానికి ఎప్పుడు అంతం ఉండదు. అంటే అది ఎల్లప్పుడూ నిలిచిపోయి ఉంటాయి. అంటే అది నిత్యంగా ఉంటాయి అన్నమాట. ఒకలాంటి నిత్య లీల అది ఒక నిత్య లీల. చిత్ అంటే చిత్ అంటే ఏంటంటే మనం ఏంటంటే నాలెడ్జ్ అని అంటాం అన్నమాట. అంటే ఈ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం చిత్.
ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఆ, ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేదు ప్రభుజీ, ఎవరు జై అడగలేదు. హరే హరే కృష్ణ.